వాసన వస్తుంది షీ అని అంటే ఎరగబోయేటప్పుడు వాసన రాదు ముక్కు మూసుకొని పోతారు రా నేరుగా సరే కడగడానికి చేత కాదు కానీ పొయ్యి మంచిగా కూర్చోమంటే కూర్చొని వస్తారు. అరే నేను నువ్వు ఎందుకు అడుగుతున్నా కడకు నేను అడుగుతుకో లేకుంటే బయట పడిమచ్చిని తెచ్చి అడిగిపిస్తా ఎందుకు తిప్పబడుతున్నావు అంతగానం ఏమైంది ఎందుకంటే ఏమైందంటే ఏమన్నా రాత్రి ఉరేసుకున్నదంటే సంసారి ఉరేసుకుంటావు నువ్వు ఉరేసుకుంటావు నడు ఎడ్డి బాడకావంటాను అప్పుడు తెలియదు ఆవే ఇప్పుడు ఎడ్డి బాడకావంటాను మాట్లాడుతున్నావు ఏమనే ఆనాడు తెలియదు ఆవే చూడలేదా చెప్పిన ఆనాడే నా కొడుకు గిసంటోడే గిట్లుంటాడే అంటాను ఆనాడే చెప్పిన ఈ బర్రకాడ పెండ సక్కని తీయలేరు దీనికి పాలు విడనట్టున్నది పడ్డ మీదకి వచ్చింది వాటికో సూదులు లేవు దబ్బడాలు లేవు ఏం మంచులో ఏమరా నాయన ఈ పెండ కాసు కూడా సక్కని తీయలేరు. నువ్వు ఏడవద్దు అది ఎట్లా చేస్తావు చూస్తా నేను మీ మావ నిన్ను ఆనాడు మనువు తెచ్చిండు మీ మావ పంచాయతీ ఎట్లా చేస్తాడో చూడవా మీ అత్తకి ఎంత బుద్ధి చెప్తాడో చూడవా ఈ ఒక్కటే ఏడుసు ఏడుస్తాను ఎక్కిళ్ళు పట్టంగా సంగతి ఏందో మీ మామ చెప్తారా బిడ్డరా అవ బర్ల కాడు ఉన్నాడు బర్ల పెండ తీస్తున్నాడు అమ్మ ఏం మంచలేమో మీరు మంచసాల కూడా గీతగానం ఉండదు పెండ కూడా తీయలేరు ఇవి బలరా పాలు ఎట్లు ఇస్తాయి మంచులా మీరు ఏం చెప్పాలనో ఏం అర్థం కాదురా నాయన. నీవే జర నేను తీసేసుకుంటూ ఏమో ఓ బావా ఇక అటుగా ఇది ఎంకటి ఎవర్రా ఏంది ఏమైంది ఇది అందరు వచ్చిండ్రు ఏమైంది అంటావేంది బావా ఇంట్లో ఉంటావు కానీ నువ్వు ఏ పెట్టుకున్నావు తెలియదు అదే కోడన్నం తీసుకొని కొడుకుని తీసుకొని నీవు వచ్చినవేమై ఏమైంది అనుకుంటాడు బావా రాత్రి నీ పెద్ద కొడలు ఊరి పెట్టుకునేది బావా నీళ్ళు బావు నీళ్లు మునుగుతాండే బావా ఎందుకు చేసినావమ్మా ఈ పాప పని ఏమైంది నీకు ఎందుకు చేసినావమ్మా ఏమైంది నీకు నేను ఆనాడే పిల్లగాని నెత్తి వలగొట్టినాడే నేను ఉండమ్మా మీ అత్తమ్మ తిట్టినా మీ యారలు తిట్టినా మీ బావ మీ మరిది తిట్టినా ఎవ్వరు ఏమన్నా నేను ఉండ బిడ్డ నీవు నా బిడ్డలేక అంటాను నీకు చెప్పినా కదా బిడ్డ ఆనాడు తెచ్చిన మీ అమ్మ ఈయన అన్నంగా తెచ్చిన నా కొడుకు ఎడ్డోడని తెచ్చి చేసిన ఎట్లనో కాపురం నిలబెట్టినావు బిడ్డ నిలబెట్టలేదు అంటలేరు ఇప్పుడు నీకు ఉరిపెట్టుకుంటా అంత కారణం నీకేమొచ్చింది ఎందుకు పెట్టుకున్నావు ఎందుకు చేసినావు అంటే భూమి మీద బతకనిస్తురా మామయ్య రాత్రికి అంతా భాగవతం చేసింది ఎన్నిసార్లు అంటది నన్ను కొట్రాలు అని దావకల్లో కూడా గంత మందితో అనిపించింది ఏదో పోనీతి మంచిగా అవుతాడు కదా పిల్లగాడు అనుకుంటే ఎన్ని మాటలు మాట్లాడింది నాకు బతకనికి ఏమన్నా ఉందా లోపలికి పోయి ఉరి పెట్టుకున్నా జర్రసేపట్లో పానం పోతుండే రాత్రి ఆడబిడ్డది మాతో ఇద్దరు చూసేపటికే బతికినా అయ్యో నా సెల్లే ఏమి కష్టం వచ్చే అత్తగారింటిలో ఏమి బాధలొచ్చే అత్తగారింటిలో ఓ అట్లా అంటది మీ అత్తమ్మ అంటది అనదాన్ని నేను అంటలేను కుట్టదాన్ని నేను అనలేను తిట్టదాన్ని నేను అనలేను దానికి అన్నీ వస్తాయి కానీ ప్రజలు చూడనీకే మాత్రము మస్తు రాక్షసిలా గాండ్ల పడుతుంది కానీ కోళ్ళలో నా కొడుకుల మీద కోడళ్ళ మీద మొగని మీద అందరి మీద ప్రేమ ఉండదమ్మా దానికి నువ్వు అట్లంటవేంది బావా అది మీది మాటలకే మనల్ని మోసం చేస్తుంది బావా అది మనల్ని చూడాలని అట్లా మోసం చేస్తుంది పిల్ల రాత్రి ఉరి పెట్టుకునే ఎక్కడిదక్కడ అయిపోయాయి పొద్దుగాల శాతం అయితే లేదని వండుకుంటే ఓరే ఎల్లిగా ఏంటిరా పండదని వద్దంట అంటే లొల్లి పెట్టుకొని ఇక నన్ను శాపత తెమ్మని తోలింది బావ దుకాణంలోకి నేను పోయొచ్చేసరికే పిల్లని ఎత్తి పట్టి బరబర అని గుంజుకొచ్చి గేట్ అవుతుంది నూకి గేట్ పెట్టుకున్నది బావా ఇంత పని చేసింది అమ్మ వద్దని చాలా దెబ్బలు కొట్టింది నాన్న జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చేసింది చూస్తే నాకే చాలా బాధ అనిపించింది నాన్న మామయ్య మీకు కూడా ఒక ఆడపిల్ల ఉందిగా మామయ్య ఆమెను కూడా అట్లనే కొడితే మీకు ఎంత బాధ ఉంటుంది నా ముందు అక్కని జుట్టు పట్టి గొర్ర గుంజుకొచ్చి బయట గెంటేసింది మామయ్య వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఎంత బాధపడతారు 3 నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తివమ్మ పాపాలు ఎన్నో చేసివే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ఎట్లా దొరుకునే అరే మరి ఎట్లా చేస్తామంటారా కోడళ్ళు కొడుకులు బామ్మర్ది కలిసి మరి ఎట్లా చేద్దామంటారు ఇప్పుడు ఎట్లా చేద్దామంటే బావా ఎట్లా చేసేది ఏం లేదు
నేను వస్తా పొలం దోలుకొచ్చేటప్పుడు ఆ సర్పంచ్ దగ్గర పోయినా, పెద్ద మనుషుల దగ్గర పోయినా, ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ చెప్పినా నీ పెళ్ళాన్ని కూడా ఈడికే రమ్మను ఒక మనిషినిచ్చి పంపించిన ఇంటికి. అది కూడా ఈడికే వస్తుంది. చింతచెట్టు కానీ పంచాయతీ రాళ్ళు అని చెప్పొచ్చిన అందరికీ ఇవాళ పంచాయతీ దిగాల్సిందే. దాని సంగతి ఏందో నువ్వు చూడాల్సిందే. ఇక ఇంట్లోకి మాత్రం ఇవాళ ఇట్లా జరిగింది, రేపు ఇంట్లోకి రానియది. ఎవరు లేని చూసి పొలం మీద గుండెత్తెత్తే ఎవరి కొంప మునుగుతుంది. దిగాల్సిందే, ఇవాళ పంచాయతీ దిగాల్సిందే, ఎక్కడిదక్కడ అయిపోవాల్సిందే. దాని గద్ద ముఖంతో గెలవం, అది గాడి ముచ్చట. ఇవాళ పంచాయతీ ఉంది బాబా, నువ్వు ఎట్లా తోసేయి సంసారం. కాదురా బామ్మాడిది, ఇప్పుడు కొడుకులు అట్లే తయారైనరు, కోడళ్ళు అట్లే తయారైనరు, బామ్మాడిది ఇట్లే తయారైండు, పెండ్లం అట్లా తయారైంది. నేను ఎవరికేం చెప్పాలి? ఇప్పుడు సర్పంచులను పిలిపించి చింతచేళ్ల కింద పంచాయతీ పెట్టడానికి న్యాయం తెచ్చిర్రు, ఇందాక తెచ్చిర్రు కదా. ఇక నాది ఇంకేముండదు, నాది కొండవి బాజాలు రేచిర్రు, నా బతుకుదరు బండాలం. నేను ఏం బతికినో ఎట్లా బతికినో ఇప్పుడు కొడుకులు కోడళ్ళు అయినాక నా సంసారం అంతా కొండవి బాజాలు రేస్తున్నాడు. కొడుకులు కోడళ్ళు ఉన్నా మనుమలు ముని మనుమలున్నా చేతగాని దినము నాడు సారెడంతా వస్తారంటే చేయండి, మీ ఇష్టం ఎట్లా వస్తే అట్లా చేయండి. ఏం చేస్తాను నేను చెప్పలేనిగా, నా తరం కాకుండా అయింది మీకు ఎవరికి చెప్పనికే. అయినా నువ్వేం టెన్షన్ పడక నాయనా, వదిన వాళ్ళ అన్నని రాత్రే ఫోన్ చేసి చెప్పిన, వాళ్ళు కూడా వస్తా అన్నారు. చెల్లెలో చెట్టు కింద ఉన్నారే. వెనకొచ్చే ఆవల్లారా ఎర్రా బుల్లారో శ్రీరామ రామచంద్రుడా మీరందారుస్తున్నారు నా కొడుకు ఏడో శ్రీరామ రామచంద్రుడా ముందొచ్చే లేగల్లారా ముద్దు లేగల్లారో శ్రీరామ రామచంద్రుడా మీరందారుస్తున్నారు నా కొడుకు ఏడో శ్రీరామ రామచంద్రుడా వెనకొచ్చే ఆవల్లారా ఎర్రా బుల్లారో శ్రీరామ రామచంద్రుడా. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా నన్ను గన్న తండ్రి ఇలా రావయ్యా. అమ్మా ఎందుకు ఏడిపిస్తున్నావు చెల్లెని? చెల్లె మాట్లాడదాం ముగ్గురా, ఏమైనా ఉంటే మాట్లాడదాం. ముగ్గురు ఏడో ఒక్కొక్క నువ్వు ఏం మాట్లాడతావురా? ఏం చేస్తారు? చంపుతారా? ఎవరైనా మాట్లాడదాం, ఏమైనా ఉంటే మాట్లాడదాం. ఏడిపియాకే నువ్వు చెల్లెల్ని ఏడిపియాకు, నువ్వు ఏడిచి చెల్లెల్ని ఏడిపియాకు. 10 మంది వచ్చి ఎట్లాగన్నా చేసి చేస్తా బిడ్డ. నువ్వు కూడా నా బిడ్డను అనుకుంటుగా బిడ్డ, నేను ముగ్గురు బిడ్డలు నా బిడ్డలు అనుకుంటే బిడ్డ నువ్వు చెప్పి అందరు మంచిగా ఉండి మంచిగా బిడ్డ. ముగ్గురు అందరు నా బిడ్డలు ఏనుకోని అందరు మంచిగా ఉన్నారు అనుకుంటుగా పెడతా. పిల్లలు లేరా అంటారు నువ్వు అంటివి. పిల్లలు మంచిగా చెల్లి పిల్లలు నా పిల్లలు గారు అంటే కొడుక నువ్వు మంచిగా అది కొట్టు అంటారు అమ్మ అంటే నా పిల్లలు అంటే కదా కొడుక నువ్వు అన్నా. నువ్వు ఉన్నావంట అని వేసినా నీ ముఖం వేసినా నువ్వు వచ్చి నేను ఇయ్యా అది మంచిది కాదు నేను ఇయ్య అంటే తండ్రి పిల్లలు తెచ్చుకుంటావు అన్న. ఎంత పని చేసావు అన్న, నా పిల్లకి ఏమన్నా ఆడ దొరుకుతుండే అన్న చెప్పు. నువ్వు చెప్పు అన్న, నువ్వు లేకున్నావా అన్న, నువ్వు నాతో లేకున్నావన్నా. నా పిల్ల ఏమన్నా అయితే ఏం దొరుకుతుంది అన్న. నేను చిన్న నా కష్టపడి నడుపుకోలేదన్న. నేను ఇస్తాను వచ్చినానన్న నీ ఇంటికి. నువ్వు వచ్చి ఈ శల్య నేనున్నా ఈ శల్య నేను దాంతో నాకెందుకు ఈ శల్య అంటే అన్ని పిచ్చుకొని చేసుకొని నా ఇంటి చుట్టూ వాళ్ళ తిరుగుతుంది కదన్న, ఇద్దరు తిరిగి చేసుకుంటారు కదన్న. నేను ఇస్తాను నా పిల్లలు పెరిగి పెద్దగా అయిపోయి కూడా గోలు దుంకిపోతున్నారు అనుకోలేదు అన్న. నేను మెల్లగా చేస్తాం నా మోడలేడు పిల్లలు చేద్దాం అనుకుంటే నేను చేసుకుంటా కానీ నేను ఉన్నరా నేను చేసుకుంటాను అంటే నా ఎంత అయితే వాడు నా ఇంటికి వచ్చి నా పిల్లలు చేసుకుంటుంది. ఇప్పుడు నా పిల్లలకి అయితే నాకు అయితే ఏం చేస్తుంటే వాడినా నువ్వు ఇంట్లో లేకునేవా అన్న. ఏడవకమ్మా ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏడవకు, నీవు వచ్చి నా కొడుకు పిల్లనిచ్చిపోతా నువ్వేం రాలేవు. నేనే దేవులాడుకుంటూ వచ్చిన. నా కొడుకు ఎడ్డోడు ఉన్నాడు, వానికి ఎవడు ఇయ్యాడు పిల్లను. గొర్రెకాడు కోతాడు, ఇంత తింటాడు, గొర్రెకాడు కోతాడు, ఎవడు ఇయ్యాడు అని చెప్పి
నేను వచ్చాను నిన్ను బతులాడి నీ కాలు మొక్కి తెచ్చి నా కొడుకు పెళ్లి చేసుకున్నా ఇక ఏదో చెల్లా ఇక తప్పదా ఇప్పటికైనా కూడా నేనుండంత వరకు నా కోడలకు మాత్రం ఏం కానియా ఒకవేళ నా పానం పోయినాక ఆమె పానం పోవాలి ఆమె పానం ఉన్నంత వరకు మాత్రం నేను అన్న మళ్ళా గొడ్డు అంటే ఏమని చేసుకుంటే నాకు ఏడు దొరుకుతుంది అన్న నువ్వేం బాధపడకు నువ్వు ఏడవకు ఇవాళ సర్పంచ్కి వార్డు మెంబర్లకు పెద్ద మనుషులకు ఎంపీటీసీలకు అందరికి చెప్పొచ్చినా దాని సంగతి ఏందో చెప్పుదాం దాని ఇవాళ పంచాయతీ ఏందో దాని సంగతి ఏందో తేలవాలి దాని ముడ్డి మీద దండిద్దాం వదినే ఏడవకి చెప్పాలి మీ బామ్మడి వచ్చిన అత్తమ్మ బయటకు వచ్చిందా సించర్ కింద పంచాయతీ పెట్టిరా అంట చూసే ఏ పంచాయతీ రా నాయనా రాత్రి వద్దు ఊరేసుకుందానా ఫోన్ చేసి చెప్తే మీ బామ్మడి వచ్చింది అత్తమ్మ బయటకు వచ్చింది పంచాయతీ పెట్టిరు దుషే అది ఊరని వేసుకొని ఏమని వేసుకొని రా నాయన నాకు బోధ ఇచ్చిందా లేదా గొర్రెకాడ ఉన్న పొద్దునే ఏం మంచిగా రా నాయన పంచాయతీ అంటే అన్నం కావాలంటావు నీ మంచి సలహా కాదు నీ అమ్మ పంచాయతీలు పెట్టిరంట పంచాయతీలు మరి ఎవరిని లార్వనికే పెట్టినరు సంసారము రోడ్డు మీద ఏనికే తలిగింటే కూర్చున్నారు ఎవరికి భయపడతా నాదేమైనా తప్పు ఉంటే భయపడతా ఓ పిల్ల పది పొద్దు వచ్చినా లేదా ఆకలి అవుతుంది పొద్దు నుంచి పానం పోతుందని నేను ఏడుస్తుంటే సర్ది కావాలా నీకు చూసినావా అమ్మ ఎట్టి ముండ కొడుకు ఇచ్చినాను చూసినావారా అన్న ఓ పిల్ల ఊరేసుకుని పోయినామంట కావే చెప్తే నేనే వేస్తుంటిగా మీ అమ్మ అంత భాగవతం చేసింది నేను సావజాలకు వచ్చిన మా అమ్మ ఏడుస్తుంది పంచాయతీ పెట్టిరాలు ఏమైనా సర్ది నేను చచ్చిపోయినా కూడా అడుగుతాడు ఏం బాగుంది బాగున్నా చోకులో తయారొచ్చినావు ఏం బా ఏం జరుగుతున్నది నువ్వేం అడుగుతున్నావు ఇద్దకు చూసే ఇంత మంది వచ్చి నువ్వు ఒక్కరు కూడా సర్ది పట్టుకొచ్చులేరాయా అది నా కొడుకుతాను మాకు తెచ్చినావు అంటున్నావు సుఖమైన నా పిల్లగడ్డ కాకనే పోతుంది పంపిన నా కొడుకుతాను మా పిల్ల తిందు వింటాడు ఎత్తుకొని నువ్వెంత నెల కూడా విన్నావు ఏమి అమ్మ రాక్షసినది నువ్వెంత నెల కూడా విన్నావు తెచ్చినావు తింటా అంటున్నావు కాదత ఆకలి అయితే అడగొద్దా నా పిల్లగా ఏం కావాలి తెచ్చినావు బాగా మాడి తిండి కావాలి నాకు ఫస్ట్ కట్టి పంపినా తిందువు చిక్కను మటను మంచిగా అంటే అని ఇంత పంపుతుంది మింగుతుటివి అత నేను ఇప్పుడు ఇంత తింటలేను అత గింత తింటున్నా సరే తరలే అప్పుడు అంటే తింటుంటే అత్త ఇప్పుడు తింటలేను గింతనే తింటున్నా ఎందుకు జన్మించితి కలియుగమునా ఏమైనా పాపాయ బా ఏంది బామ్మర్ది పొద్దుగాల పిలిపిస్త్రీ మరి పంచాయతీ కాడికి ఏమాయ మరి ఎక్కడో అక్కడ సప్పుడు చేయకుండా నిలబడ్డారు మరి ఏంది ఏం కథ ఏం చెప్పు అది ముండా ఏమో అన్నదంట ఆ పిల్లను ఆ పిల్లనేమో ఊకూడదలక ఆ పిల్ల ఉరి వేసుకున్నదంట ఇక నేను ఏం చేయాలి మరి అట్లా అన్నది పిల్లి టూరు పెట్టుకున్నది మా చిన్న పిల్లగాడు ఊకున్నాడా వాడేం చేసిండు వాళ్ళ అమ్మకు వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండంట వాళ్ళు ఇప్పుడు తోలుకొని వచ్చిండ్రు మరి ఇక నేను ఏం చేయాలా ఎంతవరకు న్యాయం ఇది ఏం కథ నాకేం దోస్తలేదు ఇలా నడమ అందరు వచ్చినట్టు బాగుండా వెంకట తమ్మి మహేష్ ఎందుకో పిలిపించినావు ఎందుకు పిలిపించినావు అంటే ఏందన్నా కూసబెట్టి పసుపు రాసి కాళ్ళకు మంచిగా బట్టబట్టలు పెట్టి తలంబ్రాలు ఊస్తోలు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఏమైంది కొమరాక ఏమైంది తమ్మి ఏమైందంట అని చెప్పిండ్రు ఏం చేసినా లంచతనం చేసినట్టునా దొంగతనం చేసినట్టునా ఏం చేసినా అంట ఇంతమంది వచ్చి ఇడి కుటుంబం వచ్చి కూర్చున్నది ఏం తిప్పలైందంట అందరు తీసుకొని వచ్చి అడవిలోకి తీసుకొని వచ్చి నల్లంత చెట్టు కింద కూర్చోబెట్ట నీకే ఎందుకు అట్లా అంటున్నావు ఎందుకు అట్లా చేస్తున్నావు వాళ్ళు కోడల పిల్లని ఆల్రెడీ ఉరిపెట్టుకోనికి పోయిందంట ఏమన్నావు రాత్రి ఏమైంది అవునా నేను ఎందుకన్నాయ్యా నేను అన్నం అనలే పుణ్యం అనలే ఆకిలి అనలే నేను ఒక మాట అనలే
నేను ఎందుకు అడదాన్ని అది ఎవరిది నేను తెచ్చిన్నా సిర్రైకొచ్చా దుడకాది అరే మరి నువ్వు అనకపోతేవి చేయకపోతేవి ఉరిపెట్టుకోనికేవా మరి పొద్దుగాల పంచాయతీకి పిలిచే మరి నాకు ఎమ్మెల్యే మీటింగ్ ఉండదు పోవాలి నేను పోయా నీకు ఎమ్మెల్యే మీటింగ్ ఉంటే నాకు ముఖ్యమంత్రి మీటింగ్ కూడా ఉండదు నాకు మోడీ మీటింగ్ కూడా ఉండదు నేనెవరికి చెప్పుకుందు అవునాక ఏమైంది పంచాయతీ చెప్పాలి కదా కనీసం ఊళ్ళో అందరు మీరే ఉండరా మీరే ఉండరా కనీసం అరే ఉండాలి నువ్వు పెద్ద మనిషి మళ్ళా ఊళ్ళో ఏ 4 పంచాయతీ తెంపనికే పోతావు నీట్ల పంచాయతీ అయితే మరి ఎవరు చేయాలి అయ్యా సర్పంచ్ సాబు ఇగో ఇంట్లో ఇదే కొర ఇదే ఎగవాడు ఇదే తిట్టుడు అరే అక్క ఏంది ఎట్లా పోతున్నావు మేము ఉన్నాగానే అరే పెద్ద మనుషులు ఎందుకు వచ్చాం వీడికి మేము వచ్చాను అరే ఆగరాదు మాట్లాడుతున్నాం పిలిచిరు మమ్మల్ని ఫీల్ అన్నట్టున్నారు ఏంటి పిలిచిరు సిర్రైకి వచ్చిన దుర్గకు గంత చామానం వచ్చిన అది అంత ఇమ్మతి వచ్చిన అది నీకు తెలివి లేదే బుద్ధికి బుద్ధి చెప్పుకునే తెలియదు చిగుదాపిందారా నా బిడ్డ నాడొచ్చిండు అని ఇట్లా మనవాయి ముసల్ముడ కొడుకు వచ్చి నేను రాలే మంగళారతి కూడా మరలేదు మరి ఇలా ఎవరి ముందర మంగళారతి తీసుకోమంటారు సర్పంచ్ సాబు నా పిల్లకి రాని వచ్చి రాను మోగాడు నా మోగాడు వచ్చిపోయాక పిల్లలు నడుపుకున్నా దానికెందుకు ఇచ్చినావు ఇది తెలియదా రాజుగా నా కొడుకు నేటి మీద బూటే లేక ముద్దుగున్నాడు బుడ్రకాయలు లేక ముద్దుగున్నాడు పిల్లలు బాగుండయి పిల్లలు బాగుండయి చెంపలు బాగుండయి తెచ్చుకొని పెట్టనే ఉండాలి సంసారం చేస్తున్నావు నేను అందుకనే నీకు ఏమంట చెప్పింది నువ్వు ఇవ్వకపోతే 25 మంది ఇప్పుడు పిలిచారు మేము గిట్లా వచ్చినాము ఏందని తెలుసుకోకుండా మేము చెప్తే మరి ఏంది ఎట్లా నా ఇంట్లో ఒక్కనాడికి ఉండొద్దు అది నా పిల్లగానికి రేపు తెల్లారే బంగారం అసలు పిల్లని తెచ్చి పెళ్ళి నేను చేసుకోలే అది ముఖాలు చూడొద్దు పొద్దుగాలు తెల్లాలి దాని ముఖం చూడొద్దురా దాని దరిద్ర ముఖంలో మన ఏం కదా బా ఏం చేతి నేను దాని ఎవరం గట్ల ఉంటుంది నేను ఏం చేసి చెప్పు అది ఆడది అంటే ఆడది కాదు నువ్వు మొగాడవు నేను నిండా సంసారం చేసినావు ఆనాడు చెప్పిన దీని సంసారం మంచిది కాదు బెరికి సోపత్రా దీని సోపత్ర సాగుపోయి అంటాను పిల్ల నీకు ఇంకా దొరకదే దొరకదు అంత మంచి పిల్ల నీకు దొరకదు అవునా ఓ నీకు మామ అంటాను ఉడుకుడికి రొట్టెలు కొట్టి ఆమెలు ఎట్లేసి కదా అందుకు దొరకది నాకెన్నడు పెట్టలేరా చెడిపోయినాడు నాకెన్నడు పెట్టలే దాని ముఖంలో మనబోయా నీకు నీ ఎత్తుండే అదే బిడ్డను చూసుకున్నాడు మా చెల్లెల్ని నెగలనియదు రాగు గజ్జల కూర ఎగిరినట్టు ఎగురకు ఆగు నిలబడు రంగస్థలం మీదకి వచ్చినావుగా తెలుస్తుంది మీరు కొట్లాడుకుంటారా మరి మనం ఏం చెప్పమంటారా తమ్మి నీ మాట నేను ఎన్నది కాదు అనిలే నీ ఇంట్లోనే ఓ కోడలు తింటే అది అడుగు పెట్టినప్పటి నుంచి నాశనమే సంసారం ఎన్నడు తెచ్చి గారే నా పిల్లగాన్ని నెత్తి మీద ఎత్తులు దులిపినప్పటి నుంచి బెడ్రూమ్లోకి దోలకపోతుంది కొడుతుంది బెడ్రూమ్లోకి తీసుకొని పోయి గుద్దుతుంది నాకు సొమ్ములు దేకపోతేవిరా నాకు చీరలు దేకపోతేవిరా అంటే ఆడేడిముండ కొడుకు గొర్రు కాసేటోడు నీకు తెలియదా అంటే ఏటి బాడకావుని చేసినావు ఓ మొద్దు తెచ్చి చేసినావు ఒక పందిరి గుంతకు తెచ్చి చేసినావు ఆనాడు తెలియదా నా సంసారం వాళ్ళు కూడా తెచ్చేస్తాను ఉంచరా జాగ్రత్త దొరకని కాదు పెద్ద మనుషులు ముగలే నువ్వు ఇంతగానం మాట్లాడుతున్నావు అంటే మరి లోపల మరి నువ్వు ఎంత మాట్లాడవచ్చాక నేను ఎన్నడూ మాట్లాడతాను మామూలే దోషులు ఎత్తిపోస్తావు దుమ్ము ఎత్తిపోస్తావు ఇట్లా అంటావు అట్లా అంటావు
అరే జర ఆగు. వాళ్ళకి ఎన్ని బాధలు పెడితే ఈడి వరకు రావచ్చు గ్రామ పంచాయతీ కాడికి. మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా. పెద్ద మనుషులు ఎప్పుడైనా పిలిచిరా మీరు? మీరు పెద్ద మనుషులు పిలిచారు, ఏ రోజు పెద్ద మనుషులకు రాలే, నీ సంసారం ఎప్పుడు బయటికి రాలే చేయలే. కానీ నిన్ను పెద్ద మనిషి లాగా ఎన్నిసార్లు దొరకపోయినా పంచాలకు పంచాలు చెప్పినా మేము సంసారాలు మళ్ళా కూడల్ని కూడబెట్టకపోతే 4 మంచి మాటలు చెప్పి తోలుకొని వచ్చినావు. అదే నీ ఇంట్లో పంచాలు అయితే ఏందాకా బయట చూస్తానేమో నువ్వేమో ఏమున్నా నా కోడలు, నా చిన్న కోడలు, నా మన్మడు, నా కొడుకులు అని దేవులాడతావు. నీ ఇంట్లో చూస్తేనే గిట్లుండదు. అరే ఆలోచి నువ్వు ఇట్లా నువ్వు పైన పూర ఇట్లా అంటావు. ఆమె చూసుకోండి మరి మీరు చూసుకున్నారా? అరే ఆమె చూసుకోండి మరి నువ్వు చూసుకుంటున్నావా? అరే నువ్వు ఇచ్చినాడే వచ్చింది, నువ్వు ఇచ్చినాడే వచ్చింది అనుకోవాలి. అరే ఉండేది మేము ఇట్లా ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నాం. కాదనా నెగల నీయదామే కంప, మా చెల్లెలు నెగల నీయదు మొత్తం మీద. ఆ రోజు నేను లేకుండే కాబట్టి మా అమ్మ ఇచ్చి చేసింది మాట ఇచ్చినందుకు, లేకుంటే ఏ నీయకుంటుంటి చిన్నగా ఉండే ఎక్కడన్నా పోయిండు బతకనికి ఎట్లా పోయిండు చిన్నగా ఉండే. ఏదో వచ్చింది కదా పెద్ద పేరు కొమరమ్మ కొమరమ్మ అంటారంట అని పుట్టుకుని ఐద్యోనికి తిక్కలోని. అత్తమ్మ నువ్వు ఆడదాని అన్న విషయం మర్చిపోకు, నువ్వు కూడా ఆడదానివే చూసి మాట్లాడు. రాదే అందరూ చాలా మంది తిడతారు అన్న వచ్చింది చెప్తారు కదా. చెప్పడానికి వచ్చిండు అక్కడ జరిగే అందరూ చాలా మంది తిడితే ఎట్లా మరి? పంచాయతీ మీ అవ్వ తిట్టలే చూడలే నువ్వు. పంచాయతీ తెంపుతారు రాదు తెంపుతారు, బాగానే తెంపుతారు. నువ్వు మీ అవ్వ మంచిగానే దొరికిర్రు. మరి ఎట్లా ఏమంటావు చెప్పు మరి. అమ్మా అందరు పూల పూజ చేస్తే నువ్వు రాళ్ళ పూజ చేసినావు. అరే అన్న అమ్మని తోలుకొని పోరాదు, నన్ను బతకని ఎదురా తోలుకోపోతుకో కంటికి పుట్టడే ఏడిపిస్తుంది. రాత్రి జరగలేదు చచ్చిపోయింది. అదే దాంట్లో అదే ఆమె బిడ్డ గుడ్డుగా అయితే ఎట్లా ఏడ్చుకుంటా సరే ఊకున్నా. నువ్వు చేసిన యాక్టింగ్ ఉరేసుకున్నట్టు యాక్టింగ్ చేసి నా సంసారాన్ని బజార్లో పెట్టినవే బజార్ దానా. నన్ను ఇంకేమేమి చేద్దాం అనుకుంటున్నావు? నీవు, నీ బావలు, నీ మరుదులు, నీ అమ్మ, నీ తమ్ముడు ఎవ్వరు ఏం బీకలేరు కొమరక్కను. నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో. వాయమ్మో పగలేడు నేను కూడా చూసిన చెల్లా. కడుపులో దుఃఖం లేదు, కంట్లో నీళ్ళు ఎక్కుకుంటాడు ఎక్కుడు. ఒక్కనాడు ఒక్క మంచి నన్ను పంచాయతీ పెట్టిన వాళ్ళు కాదే ఎల్లా నలుగుట్లకు నన్ను పిలిచి నా ఇజ్జత్ తీస్తుండరే. నా అమ్మ మంచిది కాబట్టి నన్ను అన్నది ఎక్కువ ఎవ్వరు నెగలదు నీ ఇంట్లో. రక్తం కారుతున్నది. అన్న అమ్మని తోలుకోపోయి అది నన్ను నెగలని నువ్వు చూసుకొని నేను చచ్చిపోతాను. అన్నా తోలుకొని మా అమ్మని ఇంతమంది ముందట ఎట్లా చెప్పుకుంటుంది. అయ్యో నా కోడలి పిల్ల పని చేసింది, నాకు వేసి పెట్టి నేను అనలేదు. పొద్దున్న లేసి ఎంత పని చేస్తా, పొద్దున్న 4 గంటలకు లేచి బట్టలు లేనిదంతా బాగా లేనిదంతా. ఆ పిల్లలు నువ్వు ఎప్పుడైనా చూసినావా? నేను చూసినా. నా గాసారం బాగా లేక నా చేతిలో దెబ్బ తాక ఇంత రాజంతం చేసింది. నువ్వు ఒక్కదానివే చేసినావు, ఊళ్ళో ఎవడన్నా కోరాళ్ళు చేసినారు నాకు ఒక్క కాడ. నువ్వు గల్ల 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 బాసాన్ని దొరికితే సిగ్గులేని దారా పొద్దుగాల 4 గంటలకు బాసాన్ని వేసుకుంటే 8 గంటలకు అయిపోవు. నువ్వు నన్ను మింగి మంచినీళ్ళు అవుతావు. నీ కొడుకు ఎన్నడన్నా నా కడుపు చూసిండా, నా ఆలన చూసిండా, నా పాలన చూసిండా? ఎప్పుడు మంచిగా నమ్మేసుకొని మంచాడు ఇంత బువ్వ కావాలి. నన్ను ఎప్పుడన్నా ప్రేమగా చూసిండా? నీ కొడుకు మంచోడైతే నేను ఎందుకు కనకపోతుండి? పిల్లలు కావాలని దౌకడం దొరకపోయినావా నువ్వు? పిలిచిరు కదా సర్పంచ్. నీ కొడుకు ఇంతకన్నా మంచి దొరుకుతుందా? 10 మంది తెచ్చేస్తాడు సంసారి, 10 మందిని తెలుకు. నాన్న ఎంత పిసుకలు వస్తున్నాయో నా
నా తండ్రి లేక నేను ఎన్ని గుండెలో పెట్టుకున్నా నేను. నా పిల్లకి ఇట్లా అయిందంటే చెప్పు సర్పంచ్ సాబ్ చెప్పు. ఓమా ఎంతసేపు పంచాయతీ పెడతారా? ఈ పంచాయతీ ఇప్పుడు అయ్యేటట్లేదు. మొత్తం వాళ్ళు తెంగుతా నేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎంతసేపు అవుతుంది రా నాయన పంచాయతీ? చెప్పకుండా అనుకోకూరి అన్నా నీకు కూడా చెప్పు. ఇను నా మాట ఇనరా, నా మాట ఇను, నా మాట ఇను. ఈ ఒక్కసారి నా మాట ఇను. అది గాడిద అయిందంట చెప్పి పిల్లలు ఎడవాపితే మంచిగా లేకుండా చెల్లె నీ కాలు ముక్తారా? నా మాట ఇనరా, ఈ ఒక్కసారి నా మాట ఇను. ఈ ఒక్కసారి నమ్మ నీకు దండం చేస్తా, నీకు దండం కాలు ముక్తారా? అల్లుడా నా మాట ఇను. మామ ఇన్నందుకే ఇంతవరకు తెచ్చిన నా చెల్లెల జీవితాన్ని. ఇను ఇక మీ అత్త గయ్యాడు సంగతి నీకు తెలిసే తెలుసు. ఏం చేస్తా నేను ఉండా చెల్లె ఇప్పుడే ఇప్పటిదేరా చూసినో చూడలేదో ఇప్పటి సంది దాన్ని పట్టించుకొని పిల్లని కూడా దవాఖానా చూపిస్తాము. ఓ పిల్లను పిల్లాడ పుట్టిందేరా నేను చూసుకుంటా చెల్లె, చూసుకుంటా. మళ్ళీ ఇంకోసారి ఇది ఇట్లా చేసింది అంటే దీన్ని 3 రేవుల నెత్తి కొరికిచ్చి గాడిద మీద ఎక్కించి తోలిస్తా. నేను చేస్తా ఇప్పుడు ఈ పని చేస్తా. నేను వద్దు చెల్లె, నా మాట ఇను, నా మాట ఇనికి ఒక్కసారి నా మాట ఇనమ్మా, నా మాట ఇను చెల్లె. ఇంతకో ఇంటికి పెద్ద మనిషి చెప్తున్నాడు, ఏం నమ్మినా పాపాయని బాగా నమ్ముకొని ఇచ్చినావు. ఆ రోజు కుమ్రకం చూసి ఏమి ఇయ్యలేను. నీ అన్న నా అన్న కొడుకు అయినా సరే ఎడ్డోడు గుడ్డోడు పడ్డోడు అని చెప్పేసి ఏదో ఉండంతి నా అన్నమ్మకం చూసాను ఇచ్చినావు. సరే చదువుకున్నామని ఇచ్చినావు, చదువుకొని వచ్చా ఆ చదువుకొని ఉండవాడుకు వానికి తెలివి లేదు. ఇట్లా ఉండడు. మేము చూస్తాం పొద్దుగా లేస్తే బానే తింటాడు లేస్తే పోతాడు. ఆ పొల్ల మాత్రం పొద్దుగా లేచి మంచిగా అంతా ఇల్లు అంతా నీట్ గా మంచిగా ఉంచుకుంటది. చదువుకున్నది కాబట్టి మాకు తెలుసు, మేము చూసినాం కదా, మేము చూసినాం. మేము పొద్దుగా లేస్తే చూస్తూనే ఉంటాం. లేదు ఇప్పుడైతే తోలుకోపోతా అంటున్నారు కదా మీరు, ఉంచమని 2 రోజులు తోలుకోపోయి తోలిస్తా. ఇప్పుడు ఎక్కడ ఏ దేశం పోతలేను, ఊళ్ళోనే ఉంటా. చెల్లా సరే ఏమనంటే ఒక ఫోన్ కొట్టు, పోలీస్ స్టేషన్ లో బొక్కలు సురా చేపిస్తాయి ఇలా ఒక్కొక్కరి. సరే అల్లుడా తోలుకపో, 2 రోజులు తోలుకపోయి మళ్ళా తోలి నేను అన్నిటికీ నేను చూసుకుంటా తోలి. నేను చెప్తున్నా కదా ఈసారికి అల్లా చూసినా ఇడిచిపెట్టినా. ఇప్పుడు గిట్లా మళ్ళీ అదే రకంగా చేసిందంటే దాన్ని ఏం లేదు, నెత్తికి సున్నం జాతు పెట్టి నెత్తి కొరికిపించి గాడిద మీద ఎక్కించి ఊరగా తిప్పుతా. సర్పంచ్ మామ చెప్తున్నాడు కదా ఉండని ఇంకా నేనేం అననికేముండదయ్యా, అననికేముండదుగా. దాని కాలు మొక్కుతున్నాడు కదా. ఓయమ్మో నా కొల్లల్ని నేను దాకా నాకు దూకిత్తా, పిల్లల్ని కనిపిస్తా. నీకు పుణ్యమో సాగురా, నన్ను ఎందుకు చేసుకున్నావు రా? 7 దోశలు మన్ను పోయ్యా, నాశనం అయిపోయింది. నన్ను నా ఉసురు పోసుకుంటున్నారు కదా అందరు కలిసి. భూమి బతుకుల్లో మను అయ్యా. ఏయ్ నా ఇంట్లో నేను మీరు వచ్చేసరికి నేను ఊరేసుకొని సస్తారా? నేను ఊరేసుకొని సస్తా. నేను 100 కొబ్బరికాయలు కొడతాను దేవుడు. నన్ను ఎందుకు చేస్తున్నారా? నీ మొగని నీట్లో కొట్టుకో, 10 మందిలో కాదు కొట్టేది. నేను ఆడదాని కాదు, నా మొగని తెలిసే నీకే. 10 మందిలో అందరినీ కొట్టడం బతుకురి మాట్లాడుకురి వస్తుంది ఏం కాదు. ఇగో ఇట్లా ఎగబడుతుంది. ఇప్పుడు కూడా ఇంకా అంత మంది చెప్పాం కూడా ఎగబడుతుంది కదా అన్న, ఎటు చేయాలి చెప్పు. చెల్లె నా మాట ఇను. ఇగో దీని ఆడిన ఆటనే పాడిన పాటనే. కుక్కతో ఒక గుండ్రాయి కడితే సక్కన మాత్రం కాదు. రాయి కట్టినప్పుడేమో ఇట్లుంటది, రాయి ఇచ్చిన మళ్ళీ ఇట్లా వంకనే అవుతుంది. మరి అవుతుంది కానీ ఈ పిల్ల గత ఎట్లా అయితేనే మాట్లాడబడితే. నేను ఒక మాట చెప్తా, ఇన్ని దినాలు కూడా నేను పట్టించుకోలేదు. ఏదో కొడుకులు కోడాండ్లు తల్లి కదా ఇక అని నేను ఎక్కడి నుంచి తినా చేనుకోను, అక్కడ గోల్రదికో బల్రదికో అట్లా చూసుకుంటున్నా. ఇప్పుడు మొదలు చేస్తున్నా ఈ ఆట ప్రారంభం. గణపతి వేషం కడుతుండా, ఇప్పుడు సంది ప్రారంభం వేస్తున్నా. దీని ఆట చెప్తా, పిల్లలకు న్యాయం చేస్తా నేను. ఇద్దరికి కొడుకు కోడలికి నువ్వేం కుదే పడకు, నా మాట విని. అన్న అంటున్నావు కదా, నీ మాట మీద పెద్ద మనిషి అంటాను, అన్న అంటాను పెద్ద మనిషి అంటాను, నీ మాట మీద తోలిస్తా. 4-5 రోజులు ఉంచుకొని సరే
పావే పంప చెల్లె పంపారా ఓ 2 రోజులు ఉండొద్దు మామ సరే మంచిది ఏమన్నా ఈ నీ మీద బాధ్యత పెడుతున్నావు చూడు మామ మా చెల్లెలకి ఏమన్నా అయిందంటే ఏం కాదు పో. నా ప్రాణం పోయినాక నా ప్రాణం పోలే పారా చెల్లె ఉండను 2 రోజులు ఉండొద్దు బావా మరి నేను కూడా ఉండనా మా అమ్మోళ్ళ ఇంటికి పోనా ఎట్లున్నది 32 పనులు రాలుతాయి నడు ఇనిగాడు మరి మీ అమ్మ బయటికి గంటేసింది కదా రానిత్తదా నడే మా తల్లి నడు ఓ పిల్ల ఆడుకోతున్నావు నువ్వు ఆడుకోనావు కానీ ఇంత బువ్వెట్టిపో మీ బావకు నేను పెట్టినట్టు ఎవరు చూడరన్నా అన్నము గుంపించి పెడతారన్నా పారా 2 రోజులు బాగుంది దొరుకు పిల్ల మీ ఇంటికి వస్తే బువ్వనే పెట్టరు నా కర్ర ఈయనక ఉంది నేను గొర్రెల కాడికి పోతా అబ్బా మీ ఇంటికి రాను ఎడికి రాను నేను రాను జరుగు నా గొర్రెల కాడికి పోతా ఏమాయ పాపాయ బా చెప్పు బామ్మడిది జర్రా అంటే అక్క నన్ను కొట్టట్లే ఉండే కదా 10 మందిలా సర్పంచ్ అన్న ముఖం గిలా కూడా కొట్టుండే నిన్ను కాదు బామ్మడిది ఆడు దేవేంద్రుడు దిగిరా అని కూడా ఆడు సర్పంచ్ కానీ కలెక్టర్ కానీ ఆడు ఎస్ఐ కానీ ఎవ్వడు కానీ అది కొట్టే మాట్లాడుతుంది ఆడిది అది తక్కువది కాదు చాలా అర్రం జ్యోతి ఆడుతుండదు అది కరెక్ట్ బావు 10 మంది నా ఇజ్జత్ పోతుండే సర్పంచ్ పేరు పోతుండే కానీ కొంత కోపం ఉండదు కానీ మళ్ళీ ఎన్నలాంటి మనుషులు ఉండదు బామ్మడి దాని దగ్గర ఇవాళ చెప్తాను నేను ఎలాంటి మనిషి దాని గురించి ఆలోచిస్తా కానీ ఎప్పుడు ఒక్కసారి నా గురించి ఆలోచించవా నడువు పోదాం